10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా డక్కిలి మండల కార్యాలయం నందు సీనియర్ అసిస్టెంట్ సుధీర్ గారికి మా సంచార కులాల సమస్యలను తెలియజేసి వినతి పత్రం అందజేసినాము. వారు సానుకూలంగా స్పందించి మా సమస్యను ఉన్నత అధికారులకు తెలియజేస్తామని తెలియజేశారు. తుపాలుకుల వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ సంచార కులాల ఆర్థిక అభివృద్ధి చెందుట కొరకు కేంద్ర ప్రభుత్వం సీడ్ ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి ఈ పథకాలు పొందుట కొరకు డిఎన్టీ సర్టిఫికేట్ ద్వారా ఆన్లైన్ నందు నమోదు చేసుకునే విధంగా రూపకల్పన చేశారు. సంచార కులాలకు డిఎన్టీ సర్టిఫికేట్ అందజేయవలెనని కేంద్ర సామాజిక న్యాయ శాఖ వారు జూన్ నెల నందు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వారికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. గడిచిన 5 నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టర్లకు వారి కార్యాలయం నందు బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయవలసిందిగా వినతి పత్రములు అందజేసి ఉన్నాము. మరియు గౌరవ ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారికి మా సమస్యలు తెలియజేసి వినతి పత్రములు అందజేసి ఉన్నాము. నేటికి ఏ ఒక్కరికి బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు కాలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. మా సంచార కులాల వారి స్థితిగతులు మారలేదు. నేటికి అత్యంత వెనుకబడిన కులాల జాబితాలో మిగిలి ఉన్నాం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బీసీ వర్గంలోని కొన్ని కులాలకు మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తున్నారు. బీసీ జాబితాలోని ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అత్యంత వెనుకబడిన సంచార కులాలకు సమన్యాయం పాటించి బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయవలసిందిగా మా యొక్క ఆవేదనను ప్రజా ప్రతినిధులకు మరియు ముఖ్యంగా మీడియా ద్వారా తెలియజేసి మాకు బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయుటకు కృషి చేయవలసిందిగా తెలియజేసుకుంటున్నాము.